హాయ్, నేను మీ బసవపోతున్నా. చాలామందికి చాలామందికి ఏంటి, అందరికీ ఆల్మోస్ట్ అందరికీ గ్రో అవ్వాలని ఉంటుంది. అవునా? మనం ఎదగాలని ఒక తపన ఉంటుంది. కానీ ఎలాగా చెయ్యాలో అది అస్పష్టంగా ఉంటుంది. ఒక విషయం చెప్తాను చూడండి. మనం ఎప్పుడైనా ఎదగాలంటే రెండు విషయాలు మనం స్పష్టంగా తెలుసుకుని ఉండాలి. ఒకటి, మన బలహీనతలేంటి. రెండు, మనం గతంలో కానీ ప్రస్తుతం కానీ చేస్తున్న పొరపాట్లు ఏంటి. ఈ రెండింటినీ కానీ నిజాయితీగా నిష్కర్షగా మనకు మనం తెలుసుకుంటే కనుక డెఫినెట్గా అది ఒక గ్రోత్కి ఛాన్స్ ఇస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే బలహీనతలు తెలుస్తుంటాయి, అస్పష్టంగా ఉంటాయి, లేదా చేస్తున్న పొరపాట్లు తెలుస్తూ ఉంటాయి, కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎవరితో డిస్కస్ చేద్దామంటే మనం చిన్నవాళ్ళం అయిపోతాము వాళ్ళ ముందు అనే భయం ఉంటుంది. అందుకని ఎవరితోనూ డిస్కస్ చేయరు, సైలెంట్గా ఉంటారు. కానీ లోపల మాత్రం ఎదిగితే బాగుంది, ఎదగాలి ఎలాగానే ఇది ఉంటుంది. ఏం చేయాలో తెలుసంటారా? బయట వాళ్ళకి చెప్పాలంటే మన బలహీనతల గురించి, మనం చేస్తున్న పొరపాట్ల గురించి నచ్చదు, లేదా భయం, బిడియం, సిగ్గు అన్నీ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు మీకోసం ఒక్క పావు గంట కేటాయించుకోండి. ఒకే ఒక్క పావు గంట చాలు. స్పష్టంగా క్లియర్గా మనసు నిజాయితీగా పెట్టుకుని ఒక్క పావు గంట ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఒక ప్రశాంతంగా ఒక అవసరమైతే ఒక పుస్తకం పట్టుకుని ఒక పుస్తకం పెన్ను కూర్చుంటే మీరు నిజాయితీగా రాసుకోండి. చాలామందికి తెలుసా, ఫస్ట్ టైం వాళ్ళు అనలైజ్ చేసుకుంటున్నప్పుడు, ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళ బలహీనతలను వాళ్ళు నిజాయితీగా ఒప్పుకోవడానికి కూడా భయం వేస్తారు. వాళ్ళంతా ఎవరు లేకపోయినా, ఎవరికి చెప్పకపోయినా సరే వాళ్ళంతటి వాళ్ళు ఒప్పుకోవడానికి కూడా చిన్న భయం, బెరుకు ఉంటుంది అన్నమాట. సో అలా కాకుండా స్పష్టంగా వన్ బై వన్ రాసుకోండి. నేను ఈ విషయంలో చేస్తున్న తప్పు ఇది, రైట్? ఏ విషయంలో నాకు ఈ బలహీనత ఉంది, దాన్ని దాటాలి, ఈ పొరపాట్లు చేస్తున్నాను రాసుకుని దానికి పక్కనే సొల్యూషన్ రాసుకోండి, ఏం చెయ్యాలి అనేది. మీకు అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే నిజాయితీగా మీ బలహీనతల్ని పొరపాట్లని ఒప్పుకున్నారో ఒక రకమైన ధైర్యం వస్తుంది, మనసు నిశ్చలంగా అవుతుంది. ఎస్, ఇది చేస్తున్నాం కదా, దీన్ని దాటాలరా అని మనకు మనమే అనుకుంటాం. అప్పుడు బయట వాళ్ళని ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు, మనకు మనమే ధైర్యంగా ఉంటాం. అప్పుడు మనం బయట వాళ్ళని అబ్జర్వ్ చేసి మనల్ని మనం బేరీజ్ వేసుకుని మనం గ్రో అవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నమాట. సో మన బలహీనతలు, మన పొరపాట్లని మనకి మనమే నిజాయితీగా అనలైజ్ చేసుకుంటే అదే మనం గ్రో అవడానికి ఫస్ట్ పాయింట్ అవుతుంది.